2014 నుంచి 19 వరకు మీరు పరిపాలించారు. 2014 నుంచి 19 వరకు మీ హయాంలో ఎందుకు పనులు సాగలేదు? మరి మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు సాగలేదంటే అక్కడ రాధాకృష్ణ గారి పవర్ పాయింట్ యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ అండి. ఈయనేది ఊరికే స్టేట్మెంట్ ఇవ్వట్లా, కావాలంటే ఫీల్డ్కి పోదాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన యాక్టివ్ పవర్ ప్రాజెక్టు అక్కడ ఉంది. అందుకని ఆధునీకరణ పనులను అడ్డుకుంటూనే వచ్చారు. మేము కేవలం 2019 నుంచి అధికారంలోకి వచ్చాం. ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ వాటిని మభ్యపెట్టి ఈ రోజున గుడ్డగాల్చి నెత్తినేసే కార్యక్రమం జరుగుతుందని, ఈ రోజున మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ప్రజలకు సేవ చేసే విషయంలో, ప్రజలకు మీరేదైనా మేలు చేస్తుంటే, నిజంగానే సహాయక చర్యలలో మీరు చురుగ్గా ఉంటే మేము ఈ రోజున పదే ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పని చేయమని కోరుతున్నాం. పబ్లిసిటీ పిచ్చను ఆపి, పొగిడించుకునే కార్యక్రమం ఆపి, నష్టపోయిన ప్రజలకు నష్ట నివారణ చర్యలను చేపట్టమని, అసలు ఎంతమంది చనిపోయారో సంఖ్యని చెప్పమని, చనిపోయిన మృతదేహాలకు దహన సంస్కారాలని నిర్వహించమని, ఆ చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటూ, అలాగనే ఎంతమంది చావుకు మీరు కారకులు, గోదావరి పుష్కరాలప్పుడు మీరే కారకులు. మళ్ళీ ఈ రోజున మీ పరిపాలన వైఫల్యం వల్ల జరిగిన ఈ పొరపాటుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, అలాగని మీరే ముఖ్యమంత్రి, మీరే నిర్వహణ, మీరే నాయకత్వం వహిస్తున్నారు, మీ చేతిలోనే పవర్ ఉంది. ప్రతిపక్ష నాయకుడి మీద దుమ్మెత్తిపోయటం వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యక్తిగత హననం, ఆయన వ్యక్తిత్వ హననం చేయటం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. మీరు ఎలాగూ మా మీద దాడులు చేయటం ప్రారంభించారు, మా నాయకులను అరెస్ట్ చేయటం ప్రారంభించారు. కేవలం ఇది పబ్లిసిటీ స్టంటే. మీరు రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఈ విజయవాడలో జరిగిన దారుణమైన మరణాలకు కారకులు మీరే అని గుర్తిస్తారోనని ప్రజల యొక్క దృష్టిని మార్చడానికి మీరు నిన్న నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఆ విధమైన రాజకీయ కక్షని మీరు తీర్చుకుంటున్నారు. అయినప్పటికీ మాకేమీ భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు మేము భయపడే రకాలు కాదు.